కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ బూటకపు మోసాలన్నీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు అమలు చేసేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి నిరసిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈరోజు చోడవరం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నర్సయ్యపేట వరకు పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీని తీసి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ప్రజలతో కలిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రజలలో ఏ ఒక్క వర్గానికి, అటు రైతాంగానికి కానీ, ఇటు మహిళలకు కానీ, ఇటు యువతకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ ఏ ఒక్కరికి కూడా మంచి చేసేటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని రైతాంగానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పిల్లలకు సంబంధించి అమ్మఒడి కానీ, ఆడ మహిళలకు ఇస్తానన్నటువంటి నెలకు 1500 రూపాయలు కానీ, నిరుద్యోగ యువతకి ఇస్తానన్నటువంటి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కానీ, అలాగే 50 సంవత్సరాలకి ఇస్తానన్నటువంటి పెన్షన్ కానీ, సూపర్ 6లో నేను చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టకుండా చివరికి పాఠశాల మొదలవుతా ఉన్నాయి. గతంలో ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బ్యాగులు, పుస్తకాలు, బట్టలు, బూట్లు అన్ని ఇస్తే ఈ సంవత్సరం ఎక్కడో యుద్ధం జరుగుతుంది, మేము ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం అమరావతి పేరు చెప్పి దోపిడీ చేసేటువంటి కార్యక్రమాలు తప్ప పేదవాడికి మంచి చేయాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నటువంటి తాపత్రయం ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి డిఎస్సి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చి 4 లక్షల మంది యువతతో ఆటలాడుకొని వారికి కావాల్సినటువంటి వ్యక్తులకి 15 లక్షల రూపాయలకి ఆ ఉద్యోగాల్లో అమ్ముకునేటువంటి పరిస్థితికి వచ్చిందనంటే ఈ ప్రభుత్వం తాలూకా చేతకాంతనం, ఆ అసమర్థత ఏంటి అనేటువంటిది అర్థమవుతా ఉంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అనేక అంశాల మీద, చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ, మిగిలినటువంటి అంశాలు కానీ, వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున రైతులను కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. దాంటువంటి కాలంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి మెడలు వంచైనా ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.